ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు డ్రీమ్ బాయ్. జెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను క్లాస్ లో నుంచి తీసేస్తా. ఓకే డార్లింగ్. ఏంటో చెప్పు. డూ యు లైక్ మై మూమెంట్స్? నో ప్రాబ్లం, దానికి కుళ్ళొచ్చింది. విల్ సీ ద డాన్స్ క్లాస్ లేటర్. బాయ్. హలో, వాట్స్ యువర్ ఏజ్? జస్ట్ 22. Oh, just like me. I 22. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. Let us start. Come. 1, 2, 3, 4. 5, 6, 7, 8. ఈ అంకెల్ మాకోవచ్చు. డాన్స్ అంటే నేర్పు. రెడీ. హిప్ అప్, హిప్ అప్, హిప్ అప్. ఎప్పుడు ఇదేనా? కొత్త చెప్పు. ఓకే, విల్ స్టార్ట్ ద న్యూ మూమెంట్. ఓకే, దిస్ ఈస్ ద హిప్. ఓకే, ఇది హిప్. దిస్ ఈస్ ద అప్. అప్. ఏ హిప్, ఏ అప్. ఏ హిప్, ఏ అప్. ఏ హిప్, హిప్ అప్, హిప్ అప్, హిప్ అప్, హిప్ అప్. ఆపాది దాని పెడతాను. నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. అయ్యా, నీకన్నా పంది కూడా బాగా డాన్స్ చేస్తుంది. ఓహో, నువ్వు కూడా నాకంటే బాగా చేస్తావు కదా. అయితే నువ్వు పంది అన్నమాట. ఏంట్రా ఎవ్వండి రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. ఏయ్, నీ మెళ్ళలో తాళి పొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏమండి, ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తుడు కదమ్మా, కాటేరు కోక రేమన్స్ రేవికా తెచ్చుంటారు. ఏమండి, నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటీఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. జస్ట్ వెయిట్ వెయిట్. హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే. హ్యాపీనెస్ పై బీపీ పెరుగుద్ది. ఇదేంటండి, ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలున్నాయి. టేక్ దిస్. అదేంటల్లుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండి గాని గిఫ్ట్ గా ఇస్తారు. వెరైటీగా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురుతో ఎగుడు ముందన్నా బెచ్చబెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టెత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా. రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేసా. నువ్వు వచ్చి ఏమండి బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావలిస్తానా నా ముద్దుల పెళ్ళామా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉంది నా లల్లి. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీకు ₹1,00,00,000 కావాలనుకుంటే బొచ్చ తీసుకుని పిచ్చవెత్తుకో, లేకపోతే వంటగదిలో కూర్చుని హా హా అని కూని రాగాలు తీస్తూ అట్టు తవ్వుకో. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ వేశాక నేను అడుక్కోకుండా ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమీ కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పణగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఆహా, ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాల. లోపలికెళ్ళు, పని చూసుకెళ్ళా. ఎలా ఎలా అదేటండి అయ్యారండి, రాజకపూర్లో రిచ్ గా వచ్చి పూర్క పూలు ఎక్కడ కూకున్నారండి? ఆ పెట్టుబడి లేని వ్యాపారం కదా, 4 రాళ్ళు వెనకేద్దామని. అదేంటో గారు, మా కాంపిటీషన్ లో చెప్తున్నారు. మా బిజినెస్ కి దెబ్బడిపోతుందండి బాబా. నేనేమో అడుక్కోవడానికి రాలేదు. మరి
నా కూతురికి ఈ సీట్ రిజర్వ్ చేద్దామని వచ్చా. రిజర్వేషన్ ఇదేమన్నా రైల్వే స్టేషన్ ఏంటి? ఏంటే క్యాముల్లో ఇరుక్కున్న స్వాముల వారు కోర్టుకు నడిచినట్టు ఆ నడకేంటే? నీ సొట్ట ముగ్గురికి సత్తు వచ్చాడవా? నడు. ఏమండి ఆడుకోవడమా? ఇంట వంట లేదండి. ఇంత వంట లేదు కాబట్టి గుడి ముందు కూర్చోబెట్టి అడుకోమంటానే. అయ్యా వీళ్ళందరూ నీళ్ళు వచ్చుకుని 7-8 నెలలైనట్టుంది. ఇంకొక నెల అయితే వాళ్ళు పిల్లలు కట్టారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. నడు. ఏమండి 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 నేను ఈ గుంపులో ఆడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమని రాత్రి మా అమ్మ కల్లో కనబడి చెప్పింది. వెళ్ళి కూర్చోవే. ఏమా ఆ 6 అడుగుల స్థలాన్ని మా ఆడంగులు కుదిరాయి. కూర్చో కూర్చోవే. వచ్చి తీసుకో అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి తల్లి, అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయమంటున్నాడా? అయ్యా ధర్మం చేయమంటున్నాడా? ఎవరే చేయమనేది? చిల్లరుచ్చు కొట్టారంటే చిప్పమొహం చిల్లులు పడిపోద్ది. అడుకో కానీ. అమ్మా అయ్యా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం బట్టి పిచ్చమెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. ఆ టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అడక ఏంటి ఏంటి బాగుతున్నావేంటి? చెప్పినట్టు చెయ్యకపోయావంటే ₹1,00,00,000 డింగిడి. అయ్యో ఏ మాట చెప్పి ఎరగుంటాడు నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 కొడుకుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. కోరస్ అమ్మా ఆకలే అమ్మమ్మ ఆకలే అమ్మా ఆకలే. ఏంటి కుర్చీ తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో. అది ప్రసాదం ప్రసాదం. నా కూతురు చిరిగించీర కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంతైనా కన్న కూతురు కదా, తోడుందామని. చిచ్చి 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 మీ వంశమే అడుగుతునే వంశం. నమస్తే సార్. How are you, sweetheart? I'm fine, sir. You miss me? Yeah, sir. నీకోసం సబ్జెక్ట్ తయారు చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్. సార్ మీకు ప్రొడ్యూసర్ కావాలా? నేను పరిచయం చేస్తాను. నాకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త ప్రొడ్యూసర్ మనకు అలాంటిదే కావాలి. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఓ సార్ ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో సార్ మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు, కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాల పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయడం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. ఇక ఈ బ్యూటీని ఆ స్పైడర్ మ్యాన్ కూడా కాపాడలేడు. నా పక్కన నేను షిట్ టవలడం వచ్చింది, వెళ్ళి తీరా. ఆ పని ఏదో మీరే చేసుకోండి. నేను బాసుని రా. ఏంటండి బాసు, మీరు నేను కిల్లర్స్ గా ఒకేసారి మన కెరీర్ స్టార్ట్ చేసాం. ఇంతవరకు మీరు కూడా నాకు లేక ఒక్క మంట కూడా చేయలేదు. కాకపోతే మీ నాన్నగారు బంగారు కన్ను అమ్మి ఈ కన్ను ఆ డన్ను కొన్నారు. ఏదో క్యాపిటల్ మీది కాబట్టి కాస్త బాసుని గౌరవిస్తున్నాం. రెవల్యూషన్ ఆపి వెళ్ళి టవల్ తీస్తావా లేదా? పీకిని పీకి బీచ్ లో బాధించుకుని చాలు. ఈసారి నేను ఫిక్స్ అయిపోయినంతే. ఓకే. ఒక్కడిని రూలో కూర్చోవాలంటే భయం వేసాంది, అందుకే బయటకు వచ్చి జనం మధ్యలో తిరుగుతాండా. ఆ టవల్ కొంచెం తీస్తారా? యాదానికి షూట్ చేయడానికి. అంటే నా టవల్ తీసేసి నన్ను షూట్ చేసి తప్పేయాలరా? తీయడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అంత దారుణంగా తోసేయాలా? కింద పడితే తలకాయ పైలు చచ్చిపోయి ఉండేవాడిని. ఏది ఇవిడ? బాస్ నీ వెనకాల. నో, నాకేం చెప్పొద్దు. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నావు. పావు బాస్. అవును, నాలోని పగ పావులా బుసు కొడుతుంది. ఒకసారి వెనక్కి చూడండి బాబు. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. ఈవిడేది కరెక్ట్ గా కాల్చే టైంకి లేచిపోతుందేంటి? నో, ఇలాంటి మంచి మనిషికి ఏం కాదు బుజ్జిముండా. ఇలాంటి జెంటిల్మెన్ ని కాటేస్తే కోర్లు పోతాయి. పోమా పోయి ఆడుకో.
మేడం అయ్యబ్బా ఎంత స్త్రీల మీద రెస్పెక్ట్ ఉంటే మాత్రం మరి ఇంతలా కాళ్ళ మీద పడకూడదు. లేవండి. మీరు క్షమించారంటే కానీ లేవను. అంత నేరం మీరు ఏం చేశారు? మీ ప్రాణం తీయాలనుకున్న పాపాత్ముడిని నేను. మీరు నా ప్రాణం తీయాలనుకున్నారా? నో ఐ కాంట్ బిలీవ్. నిజం మేడం. మా బాస్ వాళ్ళు కావడం లేదు కానీ మిమ్మల్ని చంపలా కానీ సత్తున్నాడు. ఆడదాన్ని డ్రాయర్ శీలం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడిన మీలో ఆడదాన్ని చంపే రాక్షసుడు ఉన్నాడా? మిమ్మల్ని చంపాలనుకున్నది నాలో ఉన్న రాక్షసుడు కాదు మేడం, మీతోనే ఉన్న రాక్షసుడు, మీ భర్త. మీరు ఇలాగ 30 సార్లు అన్నా కూడా నిజమండి బాబు. నేను నమ్మను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. అతను ఫిసికలేని రాముడు, టైఫాయిడ్ వచ్చిన దేవుడు, కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడు. మీరు ఆయన ఎక్స్టీరియర్ స్టడీ చేసినంతగా ఇంటీరియర్ స్టడీ చేయలేదు మేడం. కావాలంటే మీ ముందే నిరూపిస్తా. హలో శంకర్ దాదా ఆర్ఎంపీ. బొంగులోది ఏఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి పావు గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు. ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసే టైప్ ఏముండీడు. ఇది శవతాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్ నాతో చిన్న డౌట్, మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్ళయిందా? మగాళ్ళం మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా? కాలేదు. కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లు? మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది. టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక మగాడు అన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే. మగాడు అన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగద్దని రిస్ట్రిక్షను. అది ఏమన్నా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పెడచ కట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్సా? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే. మగాడు అన్నాక ఎప్పుడన్నా వీకెండ్ లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది ఇది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసాను దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ అబ్బా. బక్కనా కొడక, ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది నార్మల్. నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కాదరా? ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్తా. వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోఫర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను, పోరా. లేలా రాణి, మగ తోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడువేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపీ మర్చిపోయి. ఆర్ఎంపీ లేదు, బొక్కలేదు. మేడం, యా, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ? తల్లి తోడు. సై, వాడు హంతకుడే. వృత్తిరీత్యా అంతకుడైన ప్రవృత్తిరీత్యా స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటి? ఈ గన్ను డన్ను తీసుకొని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో. నేను మేడం తో సెటిల్ అయిపోతా. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. గన్ను డన్ను ఇచ్చాడు బాగానే, మరి పని ఎవడెత్తాడు? నిన్నే పిలుస్తున్నాను. yes అచ్చి అటో. హాయ్ మిస్టర్, కమ్ హియర్, అదర్వైజ్ ఐ క్యాచ్ యు. వస్తాను. Now girls, go and relax. Boys, come start rehearsals. వాళ్ళు ప్రాక్టీస్ అయిన తర్వాత నేను నీకు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను, ఓకే? డోంట్ లుక్ అట్ మై ఫేస్ యార్. ఏమండి,
ఏమండి ఆ, మీరు డామినేట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. మీరు డామినేట్ చేయండి. డామినేషన్ లాగా ఏమినేషన్ పండుగ పర్వాలేదండి, ఓపిక తెచ్చుకుని మీరు డామినేట్ చేయండి ప్లీజ్ డార్లింగ్. ఓపిక లేదు, పడుకోవే. సరే మీ ఇష్టం. ఏంటే కాలు లేస్తుంది? ఏంటో తెలియట్లేదండి, దానంతటా అదే లేస్తుంది. లేస్తా లేస్తా పడగా. ఏంటి పూనకు వచ్చింది అలాగా? పూనకం కాదురా, ఇప్పుడు నాకు టైం వచ్చింది. నన్ను తనడానికి కారణం ఏంటో చెప్పవే. నిన్ను తన్నడానికి కారణం ఎందుకు? నా కాలు స్ట్రాంగ్ గా ఉంటే చాలు కదా. ఇప్పుడు నిన్ను కొడుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఓయ్ ఏట్రా నీ మొహం ఏడ్చినట్టు కనపడుతుంది. ఏడ్చినట్టు ఉంటుంది. ఏయ్ నవ్వంటే ఇలా కాదు, ఇలా నవ్వు 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 నవ్వు. ఎందుకండి నాకు ఈ పసుపట్లేసి కూర్చోబెడుతున్నారు? మొక్కుబడి. మొక్క అయితే మీరు తీర్చుకోవాలి కానీ నన్నెందుకు కూర్చోబెట్టారు? ఇది నా మొక్కుబడి కాదే, మా అమ్మ మొక్కుబడి. మీ అమ్మ మొక్కుబడా? అవును, మా అమ్మ నిప్పుల మీద నడిచొస్తానని మొక్కుందంట. మొక్కు తీరేలోపే మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు నన్ను పిలిచి, నాయనా తిరుమల, నా కాబోయే కోడల చేత ఈ మొక్కు తీర్పించు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయింది. అందుకే నీకు ఈ డ్రెస్ వేయించాను. ఈ వేషాలన్నీ నా దగ్గర కుదరవు, దీనికి వేరే మనిషిని వెతుకో. ఏంటే ₹1 కోటి అక్కర్లేదా నీకు? అంత మాట ఎందుకండి? ₹1 కోటి కోసం మీరు ఏం చెప్పినా చేస్తానండి. చేస్తావు కదా, కూర్చో. అక్కడ కూర్చో. నీళ్లు పోయండి, శుభ్రంగా తడిసి ముద్దగా నీళ్లు పోయండి. గోదావరికి గండి నీళ్లు పోయండి. చాలా పెద్దమ్మ మా దుర్గమ్మ. అల్లుడు, కుర్తులో పడ్డ చాపెల్లా కొట్టుకుంటుంది ఎవరి వనిత? సరిగ్గా కళ్ళు తెరిచి చూడు మావా, నీ గారాల కూతురు. ఓహో సరే గాని అవతల నిప్పులు కాలి బొగ్గులు అయిపోతున్నాయి. తొక్కుడు కార్యక్రమం ఉందా లేదా? నువ్వు కన్న తండ్రివి కాదురా, నా పాలిటి ఎవడివి? తప్పదమ్మా, మొక్కు. రామ్మరా ఈ నిప్పుల్లో దిగితే నా కాళ్ళు తంతి రెచ్చికెల్లా మాడిపోతాయండి. నేను పని చేస్తానండి, నేల మీద నిప్పులు అని రాసి దాన్ని తగ్గుతానండి. అయితే నేను ఓ పని చేస్తానే, చీటీ మీద కోటి అని రాసిస్తాను, అది తీసుకెళ్ళు. సరిగా నల్లుడు, మీ అమ్మగారు నిప్పుల మీద నడిపిస్తానని మొక్కుందా లేకపోతే అంగ ప్రదర్శన చేస్తానని మొక్కుందా? నిన్ను కూడా నిప్పుల మీద నడిపించమని మొక్కుకుందా? అల్లుడు గారు ఏమన్నా ఆటల పోటీ పెట్టారనుకున్నా ఉంటే నన్ను కూడా నిప్పుల్లోకి లాగి తెచ్చావు. లేకపోతే నన్ను నిప్పుల మీద అంక ప్రదక్షిణ చేయమని ఆ అరగుంట నాకేమన్నా చేయడానికి సరదా అంటే ఏదో అల్లుడు గారు చెప్పినట్టుగా నడుచుకుంటే ఈ కోటీశ్వరరావు కూతుళ్ళు కోటీశ్వరులు అవుతారని ఆశ. ఆ కోటి మాత్రం నా చేతికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి అరగుండ సంగతి. అరే తీసి చాలా సేపు అయింది మావా. థ్యాంక్స్. ఏంటి మావా? ఏంటి మావా, కోన్ బనేగా కరోర్పతి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారే? ఆ ప్రోగ్రాం చూసుకోవడానికి అమితాబ్ బచ్చన్ 12 కోట్లతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడంట. ముందు మా కాళ్ళ సంగతి ఏంటో చెప్పాయా బాబు. యూ డోంట్ వర్రీ మావా, నేను వచ్చేటప్పుడే 2 జతల జైపూర్ చెక్క కాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. గోరింటాకు పెట్టుకుని హై హీల్స్ వేసుకుని గజ్జిన గుర్రంలా నడిచేదాన్ని. నా కాళ్ళని పీకేసిన మంచం కొళ్ళలా చేసావు కదయ్యా. ఇప్పటికైనా నీ మొక్కులు ముగిసాయా? ఊపిరితిత్తులు చల్లారాయా? అల్లుడు, నీ మొక్కుబడి మెనూలో ఏదో బ్యాలెన్స్ ఉండిపోయినట్టుగా ఉంది మావా. ఈ పంచరైన కాళ్ళతో తిరుపతికి నడిపించుకు తీసుకొస్తానని మొక్కున్నా. కాళ్ళుంటే కదా నడిచి రావడానికి. అరికాళ్ళు లేకపోతే మోకాళ్ళున్నాయి కదా, వాడుతున్నాడు. సరేగా అల్లుడు, అలిపిరి నుంచి నడిపిద్దాం అనుకున్నావా హైదరాబాద్ నుంచి నడిపిద్దాం అనుకున్నావా?
నా కాన్సెప్ట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావు మావా. హైదరాబాద్ మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి నడిపించేద్దాం అనుకున్నా. నా వల్ల కాదు, నేను నడవలేను. నా వల్ల కాదు, ప్రతి రేట్ మార్క్ ఇలా ఇంటి మార్క్ పెట్టావంటే నీ ₹1,00,00,000 ప్రాజెక్ట్ కి డెడ్ మార్క్ పడిపోద్ది కదలుడు. అంతే మావా. ఇక నుంచి ఆ డైలాగు నేనే వాడతా. ఏమండి 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 అమ్మో ఏమండి ఇది వస్తుందయ్యో. ఏమండి పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఏమండి ఇక్కడ దాక్కున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత అన్నం తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్ల అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా, గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. మల్లె పూలు గుప్పమన్నవి గుండెలోన లల్లి లాలి లల్లి 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 లాలా లల్లి 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 లాలి లల్లి. ఇది మన బెడ్రూమేనా? మరి వాళ్ళెవరు? వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు. శోభనం గదిలో నేను నీకు హెల్ప్ చేయాలి కానీ వీళ్ళెవరే హెల్ప్ చేయడానికి? అయ్యో ఆ హెల్ప్ కాదండి, ఈయన పెద్ద ఫైనాన్షియర్. శోభన గదిలో ఫైనాన్సర్ ఎందుకే? ఈయన పెద్ద సేట్ అండి. శోభన గదిలో కావాల్సింది పంతులు గాని సేట్ ఎందుకే? ఉండండి ఉండండి, ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇది చదవండి. ఏది చదవాల్సిన టైంలో ఏం చదివిస్తున్నావే? అదేదో నువ్వే చదువు. ఓకే. లాన్సర్ చర్చ్ ఆఫ్ బెన్ సఫారీ మ్యాటిస్ స్టాటస్ మహాండ సిటీ. ఓహో, ఇవన్నీ ఫస్ట్ నైట్ లో చూడవలసిన క్యాసెట్లా? అయ్యా, ఇవన్నీ క్యాసెట్లు కాదండి, కార్లు. ఇందులో మీకు ఇష్టమైన దాని మీద టిక్ చేయండి. ఓసే లల్లి, నాకు ఇష్టమైన దాన్ని నువ్వేనే. ముందు మన ఇద్దరం టిక్లు పెట్టుకుందాం. లైఫ్ లో ఫస్ట్ నైట్ పోతే మళ్ళీ తిరిగి రాదే. మీరు కారు కొన్న తర్వాత ఒక్క ఫస్ట్ నైట్ ఏంటండి, మ్యూజికల్ నైట్, స్టార్ నైట్ డైలీ చేసుకోవచ్చు. మీరే ఊరి కాకండి. ముందు వీళ్ళ పని అయిన తర్వాత మన పనిలోకి వెళ్దాం. ఈయన మన కొనబోయే కారికి ఫైనాన్స్ ఇస్తారు. మీరు సంతకం పెడితే ఈయన డబ్బిస్తారు. అంతేనా? సంతకమే కదా, పెట్టేస్తాను. నువ్వు ఏంటోరే, నీకు సంతకం కావాలా? అరే భాయ్, ముందు నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి. ఆ తర్వాత నెల నెల వడ్డీ కట్టాలి. ఆ తర్వాత నీకు నేను కీ ఇస్తాను. ఓహో, 2 లక్షలు నేను నీకు కట్టాలన్నమాట. వెరీ గుడ్. నువ్వు కదలకుండా ఇక్కడే ఉండరా సేటు. ఈ టైర్డ్ ఎవడు? ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. మన కొనబోయే కారుకి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చారు. ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదండి. మీరు కొంచెం కురస కదా, బజార్లో వెళ్తుండగా బ్రేక్లంతకు ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి. నాకు యాక్సిడెంట్ అయితే ఎలాగానే ఇక్కడే ఉండరా. ఆడేవాడు? అతను సెల్యులర్ ఫోన్ ఏజెంట్ అండి. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి? తెలియదండి, మేము సన్నాసులం కదా. అది కాదండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు, లేదా యాక్సిడెంట్ జరగవచ్చు. నీకు 2 లక్షలు కడితే నువ్వు కారు ఇస్తావు, నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకవేళ హార్ట్ అటాక్ రావచ్చు. నా శోభనం గదిలోకి వచ్చి నాకు ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్తారా? తప్పకమే. ఏంటండి మీరు? వాళ్ళ లోపల ఎందుకు రానిస్తావే? నీకు అసలు బుద్ధి ఉందా? ఏంట్రా, నాకు బుద్ధి లేదంటావా? నిన్ను కొట్టనే లేదు. ఏంటా అరుపులు? కొట్టలేదా? కొట్టామనుకున్నానే. ఏమే, కారు రేపు కొనుక్కుందాం గాని ఇవాళ శోభనం. అయితే శోభనం కూడా రేపే చేసుకుందా? ఏంటి ఏంటి ఉద్దేశం? యారా గుమ్మడికాయ గుమ్మడికాయ మొహం. సాగు మేళాలు వాయిస్తూ నా దగ్గర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బిల్డప్ ఇచ్చావే. నిన్ను చూసి సౌండ్ పార్టీ అని అనుకున్నాను. లాస్ట్ లో పీత డప్పు సౌండ్ అని అనుకోలేకపోయాను. మ్యూజిక్ డైరెక్టర్
వచ్చింది ఫ్లైట్ చుట్టానికి కాదు, క్లయింట్ చుట్టానికి. చంపాల్సిన మై ఫోటో చూపించు. ఎస్ బాస్. ఇదిగోండి. మనం చంపాల్సింది ఈఎంఐనే కాదు బాస్, ఫోటో లోపల ఉంది. రాస్కెల్, బేసికల్ గా నేను ఐశ్వర్య ఫ్యాన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈఎంఐ అనుకుని ఫిక్స్ అయితే ఎంత ఘోరం జరిగిపోయి. అమ్మాయి ఏంట్రా ఇంత తెల్లగా ఉంది? మీరు ఫోటో వెనక పక్క చూస్తున్నారు. ఫోటో చూడగానే అంత షాక్ అయ్యారండి బాస్. షాక్ కాదురా, షేక్ పులకరింత. బాస్ వచ్చేసింది, వచ్చేసింది. పదండి 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 పదండి. కమ్ ఆన్. ఆహా, ఫోటోలో కంటే డైరెక్ట్ గానే ఫోటోజెనిక్ గా ఉందిరా. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదండి, దాని ఆఖరి చూపులకి. ఏంటోరా, తనని చంపాలంటే చేతులు రావటం లేదురా. కిల్లర్స్ కి సెంటిమెంట్లు ఉండకూడదండి, కాల్చండి. ఓకే ఓకే ఓకే, కాల్చేమని చెప్పండి, చెవులు మూసుకుంటా. చెవులు కాదు మూసుకోవాల్సింది నోరు. ఇది సైలెన్సర్ రా, సౌండ్ రాదు. షిట్, ఏమైందండి? బుష్ అడ్డు. బుష్ అమెరికా నుంచి ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జార్జ్ బుష్ కాదురా, చెట్టు బుష్. అయితే కూతురు ఇలా పక్క జరగండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. అయితే ఉండండి, నేను వెళ్ళి ఆవిడ కథ పక్క జరగమని చెప్పొస్తా. ఆగు, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా చెట్టు బుష్ కట్ చేసిరా. ఎస్ బాస్. నో, బుష్ కట్ చేసాను బాస్. ఏది విడా లోపలికి వెళ్ళిపోయిందండి. షిట్ 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 షిట్. బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే. తందనానా అహి తందనానా పురే తందనానా. అల్లుడు, తిరుపతి లడ్డు మీద 2 కిస్మిస్ పళ్ళు అంటించినట్టుగా ఈ ఫ్రెష్ గుండెవరు? ఇంకెవరు మావా, నీ డాక్టరు. అరే నీ డాక్టర్ కి గుండు కొట్టిస్తున్నప్పుడు పొడవైన నల్లటి కుర్రలు నేల రాలిపోతుంటే మన సినిమా యాక్టర్లు సౌందర్య, రంభ, రాసి వాళ్ళు వచ్చి ఈ జుట్టుతో మేవిక్ చేసుకుంటా ఉంటే మేవిక్ చేయించుకుంటాం, మేవిక్ చేయించుకుంటా ఉంటే మేవిక్ చేయించుకుంటామని పోటీ పడ్డారు. ఎందుకు పడరు? దీని జీవితంలో సగం తిండి ఈ బొచ్చుకే దొబ్బ పెట్టింది. ఏమైనా అల్లుడు, ఇప్పుడు ఈ గుండులో వాటర్ సినిమాలో శబనాజ్మిలాగా నిగ్గ 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 నిగ్గలాడిపోతుంది. ఇంకే రైట్స్ తీసుకో, తెలుగులో సినిమా దిద్దు గాని దోలు తీరిపోద్ది. లేకపోతే ఏంటి మావా, అసలే నా పిల్లం అలసిపోయి వచ్చింది కదా, కాస్త రెస్ట్ ఇద్దాం లేదా? సారీ పాప, నడినెత్తి మీద కూడా చెమట బాగా పట్టినట్టుంది. అట్టగది, లోపల తీసుకెళ్ళి కపాలం చల్లబడేంత వరకు విసురు కరపుచ్చుకుని విసురు. అలాగే. ఈ 7 కొండల వాడ వెంకటరమణ గోవిందా 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 పద గోవిందా. లలిత, లలిత రా మరదల పిల్ల రా. ఎలా ఉన్నావు? మా లేఖ్యంగాడు ఏం చేస్తున్నాడు? నాకు 1 కోటి రూపాయలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. ఓహో, ఏంటి ఇలా వచ్చావు? 2-3 రోజులుగా లలితను చూడలేదు కదా, చూసిపోదామని వచ్చాను. లలితకు నవ్వింది మల్లెచెండు పాటన్నా, చేమంతి పూలన్నా చచ్చేంత ప్రాణం, అందుకే తెచ్చాను. థ్యాంక్స్ అమ్మా. అదేంటండి పూలు తీసి రుబ్బురాల పత్రం మీద పెడుతున్నారు? ఇది రుబ్బురాల పత్రం కాదమ్మా, మీ అక్క లల్లి. ఏంటి లల్లి, అమ్మోర్లా గుడికెళ్ళి ఇలా దిష్టి బొమ్మలా తిరిగి వచ్చావు? దిష్టి బొమ్మ కాదమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పవిత్రంగా కొట్టించిన గుండు. దండం పెట్టా. ఆహా, అవునే, 3 కత్తర్లని నమ్మించి నాకు గుంటు కొట్టించి కోనెట్లా పారేశాడు. అయ్యో, ఫోన్లేమ్మా ఫోన్లే లల్లి. అయినా ఈ గుండెలో ఫ్యాషన్ టీవీ మోడల్ లాగా ఉన్నావు, నిజం. పోతే పోయింది నా జుట్టు, రాబోతుంది 1 కోటి నా జట్టు. ఆ 1 కోటి రూపాయలు మాత్రం నా చేతిలో పడగానే 25 సవర్ల బంగారంతో సవరం చేయించుకుంటాను.